వీళ్ళు చేస్తున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ గమనించాలని చెబుతున్నా. నిన్ను వాడుకోవాలి, నీకు మళ్ళీ వెన్నుపోటు పొడుతాడు. చంద్రబాబు నాయుడు రక్తంలోనే ప్రతి అణువులోనూ కూడా వెన్నుపోటు అవసరానికి వాడుకోవటం, తర్వాత తీసి పక్కన పెడతాం. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు కన్నా పార్టీ పెట్టి ఈ విధవని పార్టీలో చేర్చుకున్నటువంటి రామారావు కన్నా ఎవడు గొప్పవాడు కాదు కదా. రాజకీయంగా పునర్జన్మనిచ్చాడు. ఎన్టీ రామారావు లేకపోతే ఈడెవడు బొఫ్ఫున్ గాడి చంద్రబాబు. అటువంటి ఎన్టీ రామారావునే మెడపెట్టి బయటికి గెంటి పార్టీలోంచి సస్పెండ్ చేసి ఆయన పార్టీని ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నటువంటి 420 గాడు వెధవ దొంగ ఈ చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడుతో కలిస్తే నీకు కూడా ఇదే కర్మ పట్టిస్తారు. ఈ రామోజీరావు, ఈ రాధాకృష్ణ, ఈ బిఆర్ నాయుడు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ వెధవలంతా కలిసి నీకు కూడా అదే గతి పట్టిస్తారు. కాబట్టి నువ్వు రాజకీయాల్లోకి రా. నువ్వు 24 గంటలు తిరుగు ప్రజల మధ్యలో, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయి, ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ఏమైనా ఉంటే కనుక నువ్వు ఎత్తి చూపించుకో, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఈ 420 నా కొడుకులతో కలిసి నువ్వు మా మీద కనుక దాడి చేస్తావంటే కనుక చూస్తా ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. దయచేసి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నటువంటి దొంగల్ని 420లని పక్కన పెట్టుకోకుండా ఇటువంటి వ్యాధులకు దూరంగా అతను ఏదో రాజకీయాలు మారుస్తా అని చెప్పి కొత్త రాజకీయాలు తీసుకొస్తానని, కొత్త తరం రాజకీయాలు తీసుకొస్తా నువ్వు ప్రయత్నించు, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఇటువంటి 420 నా కొడుకులు నీ పక్కన పెట్టుకుని మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంగా ఎదుర్కొంటాము. మాకు మీరు కలిసి కనుక వచ్చేటట్టయితే మాకు చంద్రబాబు ఎట్టాక మేము పవన్ కళ్యాణ్ కూడా అట్టాక చూస్తాం. నువ్వు కొత్త తరం రాజకీయాలు నువ్వు చెప్పినట్టు నువ్వు ఏదైనా చేస్తానంటే నువ్వు రా, మేము సిద్ధంగా ఉన్నాం. కాదు నువ్వు వాళ్ళతో కలిసి వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్టులు నువ్వు అమలు చేస్తా, వాళ్ళు ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్లు అమలు చేస్తా, మమ్మల్ని తిట్టే ప్రయత్నం, కొట్టే ప్రయత్నం, మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మేము మీరు అందరినీ కూడా ఒక కూటమిగానే చూస్తాము. ఆ కూటమిని చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసేటువంటి ప్రతి వ్యక్తిని కూడా చంద్రబాబు కన్నా దారుణంగా బట్టలోడ తీసి రోడ్డు మీద నిలబెడతాం.